జనసేనలో మరో రాసలీలల బాంబ్. ఇప్పటికే పార్టీలో అరవ శ్రీధర్ ఎపిసోడ్ రచ్చ. త్వరలో పేలడానికి సిద్ధంగా ఉన్న మరో అక్రమ సంబంధం బాంబ్. వరుస ఘటనలతో పరువు తీసుకుంటున్న పవన్ సేన. జనసేన పార్టీలో నీతి నియమం అనే మాటలు కేవలం సినిమా డైలాగులకే పరిమితం అవుతున్నాయా? మార్పు తెస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యేలు ఇప్పుడు తమ వ్యక్తిగత బాగోతాలతో వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటిదాకా రైల్వే కోడూరు ఎమ్మెల్యే రాసలీలలు చూశాం. ఇది పశ్చిమ గోదావరి ఎమ్మెల్యే భాగోతం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక జనసేన ఎమ్మెల్యేకు ఒక మహిళతో వివాహేతర సంబంధం ఉందన్న వార్త సోషల్ మీడియాలో దావానంగా వ్యాపిస్తుంది. ఈ విషయాన్ని సదరు ఎమ్మెల్యే భార్యనే బయట పెడుతోందట. తన భర్త తనను వదిలేసి ప్రియురాలి కోసం ఏకంగా 50 లక్షల రూపాయలతో విలాసవంతమైన ఇల్లు కట్టించి గిఫ్ట్ గా ఇచ్చాడని సదరు ఎమ్మెల్యే భార్య ఆరోపిస్తోంది. తన కాపురం కూలిపోతుందని న్యాయం చేయాలని కోరుతూ ఆమె ఇప్పటికే 2 సార్లు మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి వెళ్లిందని కూడా చెప్పుకుంటున్నారు. కానీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో ఆమె కన్నీళ్లతో వెనుదిరగాల్సి వచ్చిందని చెబుతున్నారు. పార్టీ పెద్దలు తక్షణమే స్పందించి తనకు న్యాయం చేయకపోతే అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వచ్చి తన భర్త బాగోతాన్ని బట్టబయలు చేస్తానని ఆమె హెచ్చరిస్తోందట. ఇప్పటికే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చి పార్టీ క్రమశిక్షణ కమిటీ విచారణలు ఎదుర్కొంటుంది. ఇప్పుడు ఈ కొత్త వివాదంతో జనసేన గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజాసేవలో ఉన్నారా లేక ఇలాంటి అక్రమ సంబంధాల్లో మునిగిపోయారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మహిళా సాధికారత, ఆడబిడ్డల రక్షణ గురించి వేదికలపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే నాయకులు సొంత పార్టీలో రేగుతున్న ఇలాంటి కుంపట్లను పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు ఈ రాసలీలల బాంబ్ పేలక ముందే స్పందిస్తారా లేక పార్టీ పరువును గంగలో కలుపుతారా అని బీసీవై పార్టీ విమర్శిస్తోంది.